గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి అపూర్వ ఆదరణ. రాకేష్ రెడ్డికి మద్దతుగా ఇవాళ నల్లగొండలో కేటీఆర్ ప్రచారం. సన్నవడ్లకే బోనస్ ఇస్తామంటున్న రేవంత్ సర్కార్. రైతుల్ని కాంగ్రెస్ మోసం చేసిందని హరీష్ రావు ఫైర్. ఇరాన్ అధ్యక్షుడి మృతికి భారత్ సంతాపం. పార్లమెంట్ రాష్ట్రపతి భవన్ పై జాతీయ పతాకం అవనతం. లోక్సభ 5వ దశ ఎన్నికల్లో 60% పోలింగ్ వెల్లడించిన ఎలక్షన్ కమిషన్. ఇవాళ ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్. కోల్కతాతో హైదరాబాద్ కి ఫైట్. ఇక అప్డేట్ చూస్తే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పార్టీ మేనిఫెస్టోలోనూ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగాన్ని దగ్గా చేసింది. అప్పుడు అన్ని రకాల వరి పంటకు బోనస్ ఇస్తామని చెప్పిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమేనని నాలిక తిప్పేశారు. కాంగ్రెస్ తీరుపై రాష్ట్ర రైతాంగం భగ్గుమంటుంది. వరికి క్వింటాల్కు 500 బోనస్ అంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ బోగస్ అని తేలిపోయింది. బోనస్ అందరికీ కాదని సన్నవడ్లకు మాత్రమేనంటూ తాజాగా ప్రకటించి దొడ్డు రకం వడ్లు పండించే రైతులకు దోకా ఇచ్చింది. అది కూడా రానున్న వానాకాలం సీజన్ నుంచి మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ వడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్రంలో సన్నవరి పండించేది అతి కొద్ది మంది మాత్రమే. వానాకాలంలో 30 నుంచి 35% మంది పండిస్తే యాసంగిలో అది 10 నుంచి 15% పరిమితమవుతుంది. అదే సమయంలో దొడ్డు రకం వరి వానాకాలంలో 70%, యాసంగిలో 90% సాగవుతున్నది. దొడ్డు రకం ధాన్యంతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో సన్నవరికే డిమాండ్ అధికం. ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీపడి కల్లాల వద్దకు వచ్చి మరీ కొంటారు. ఫలితంగా మద్దతు ధరకు మించి 500 నుంచి 700 రూపాయల వరకు అదనంగా లభిస్తుంది. వానాకాలం సాగయ్యే పంటలో 20 నుంచి 25% ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తే 10% ధాన్యాన్ని రైతులు తమ అవసరాల కోసం దోచుకుంటారు. మిగిలిన 5 నుంచి 10% ధాన్యాన్ని మార్కెట్లో విక్రయిస్తారు. ఇక సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందులోనూ మరో మెలిక పెట్టింది. వ్యవసాయ శాఖ సూచించిన సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ సన్న రకాల జాబితాను వ్యవసాయ శాఖ త్వరలోనే వెల్లడిస్తుందని పేర్కొన్నారు. రైతుల్లో ఇది మరింత గందరగోళానికి కారణమైంది. ప్రభుత్వం వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 1.20 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి ఎక్కువైతే అది 1.50 కోట్ల టన్నులు కూడా ఉండే అవకాశమున్నది. ఇందులో 97% దొడ్డు రకం ధాన్యమే ఉంటుంది. ఈ లెక్కను చూసుకుంటే టన్నుకు 500 రూపాయల బోనస్ చొప్పున 1.20 కోట్ల టన్నులకు 6,000 కోట్ల రూపాయల వరకు రైతులు నష్టపోయే అవకాశమున్నది. అదే సమయంలో ప్రభుత్వానికి ఆ మేరకు భారం కూడా తగ్గుతుంది. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న కేబినెట్ ప్రకటనపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ పేరుతో ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేసిందని వారు మండిపడుతున్నారు. అమలు చేతకానప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మాట తప్పింది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని ఇప్పుడు ఆ పని చేయడం లేదు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతున్నా కాంగ్రెస్ నాయకుల్లో చలనం మాత్రం లేదు. జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం మాట తప్పడంతో పోరుబాటకు సిద్ధమవుతున్నారు నిరుద్యోగులు. ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలిచ్చిన కాంగ్రెస్ మొదటి హామీనే అట్టర్ ఫ్లాప్ అయింది. తమను ఓట్లేసి గెలిపిస్తే ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రచారం చేసింది. ఆ మాటలు నమ్మిన లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చాక అలవాటు ప్రకారం కాంగ్రెస్ తన హామీలను మర్చిపోయింది. ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాల వ్యవధితో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ప్రతి ఏటా జనవరి 1న టీఎస్పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డులు సంస్థల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్లు ప్రకటించేలా చేస్తామని అధికారంలోకి వచ్చింది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులకు గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ కు కొన్ని పోస్టులు కలిపి గ్రూప్ 1 విడుదల చేసింది. ఇక గ్రూప్ 2 నోటిఫికేషన్ రీషెడ్యూల్ చేసి చేతులు దులుపుకుంది. జాబ్ క్యాలెండర్లో మొదటి హామీనే నెరవేర్చలేకపోతే ఇక ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మాట ఎలా నిలబెట్టుకుంటారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అసత్య ప్రచారాలకు ఆనాడు మోసపోయినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ఈరోజు పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నది. గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందనీకే ఆనాడున్నటువంటి నిరుద్యోగులకు, విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను, వారి యొక్క ఆవేదనలను, వారి యొక్క సాధక బాధకాలను బేస్ చేసుకొని వారి యొక్క ఎమోషన్స్తోని ఆడుకుంటూ అసలు ఆచరణకు సాధ్యం కాకుండా హామీలు ఏదైతే ఇచ్చిరో కాంగ్రెస్ పార్టీ యొక్క తీరును చూస్తూ ఉంటే ఈరోజు నయ వంచనకు గురి చేస్తూ ఉన్నది. గత 10 ఏళ్ల కిందట ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసపూరితమైనటువంటి రాజకీయాలు చేసిందో ఈ రోజు కూడా అటువంటి రాజకీయాలు తెరలేపనున్నది. ఎందుకంటున్నా అంటే గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడైనా రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గాని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో 2,60,000కు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఈ ఖాళీలను భర్తీ చేయట్లేదు గత ప్రభుత్వం అనేసి విద్యార్థులను రెచ్చగొట్టి ఆనాడు రోడ్ల మీద ఉద్యమాలు చేయించి, పోరాటాలు చేయించి ఈరోజు ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థులను, నిరుద్యోగులను విస్మరించి ఈరోజు కేవలం కార్పొరేట్ వాళ్ళకు బిల్లులు చెల్లించడం మీద గానీ, ఇంకో విధంగా దోపిడీ చేయడం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నది. కానీ 2023 డిసెంబర్ నాటికి ప్రభుత్వ శాఖల్లో 2,67,316 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని ఎన్నికల ముందు నిరుద్యోగులను మభ్యపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రచార సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. నమస్తే, పృథ్వీ, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలలో తెలంగాణ రాష్ట్రంలో 2,67,316 ఉద్యోగ ఖాళీలను గుర్తించాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పేసి స్వయంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. జనవరి 1వ తారీఖు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి విద్యార్థి నిరుద్యోగుల్ని ఆదుకుంటామని చెప్పేసి ఆ రోజు వాగ్దానాలు చేయడం జరిగింది. తీరా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి నిరుద్యోగుల్ని నిండా ముంచి ఈరోజు వాళ్ళ బతుకులన్నింటినీ కూడా రోడ్డు మీద జరిగింది. ఎన్నికల కోడ్ ముగియగానే వెంటనే ఏ శాఖల్లో అయితే ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ఆ భర్తీ యొక్క ప్రక్రియ వెంటనే చేపట్టాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి లోకం అందరూ కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం రిటైర్మెంట్ సమయం నడుస్తోంది.
అనేక డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారు. అయితే వాటి లెక్కలు ప్రభుత్వం ఇప్పటికీ తేల్చడం లేదు. వెంటనే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. బ్యాక్ టు న్యూస్. 4 నెలలుగా పెండింగ్లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ల జీతాలను తక్షణం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7,000 మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప వారి జీత భత్యాల గురించి అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4,000 మంది నర్సింగ్ ఆఫీసర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలని సూచించారు. 4 నెలలుగా పెండింగ్లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ల జీతాలను తక్షణం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7,000 మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప వారి జీత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4,000 మంది నర్సింగ్ ఆఫీసర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన 7,000 మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ సంబంధించి మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని ముద్దాడిని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అయితే ఆ ఘనతను కూడా తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 4 నెలలైనా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని చెప్పేసి తీవ్ర స్థాయిలో మండిపడుతూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఎల్బీ స్టేడియం వేదిక అట్టహాసంగా నియామక పత్రాలు అందించింది తప్ప అందించి గాలికి వదిలేసింది తప్ప వారి జీతపత్యాల గురించి అసలు పట్టించుకోవడం లేదంటూ చెప్పేసి ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4,000 మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్ట కష్టాలు పడుతున్నారని, వారు ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేవనెత్తారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి వెంటనే వారికి జీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న 4 నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా హరీష్ రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే ఎంతో గొప్పగా వారే నోటిఫికేషన్ ఇచ్చి వారే నియామక పత్రాలు చేపట్టినట్లు గొప్పలు చెప్పుకొని ఎల్బీ స్టేడియం వేదికగా నియామక పత్రాలు అందజేశారు తప్ప ఇప్పటి వరకు వారి స్థితిగతులను పట్టించుకున్న నాదులు లేదని చెప్పేసి కూడా ఇప్పటికే అనేక విమర్శలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావు కూడా స్పందించారు. 7,000 ఉద్యోగాలు వారు ఇచ్చినట్లు వారు ఇప్పటికీ ప్రతి సభలో కూడా చెప్పుకోవడం విదూరంగా ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఎవరైతే స్టాఫ్ ఆఫీసర్స్ ఉన్నారో వారంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 4 నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మేము ఇంకా ఇస్తారేమో అని ఆశతో ఉన్నామే తప్ప ఎక్కడ కూడా అడగట్లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు చెల్లం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు మాజీ మంత్రి హరీష్ రావు తీసుకుపోయినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం, వారి జీతాలు సక్రమంగా చెల్లించేందుకు మేము వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తారని చెప్పారు. ఖచ్చితంగా ఏదైతే మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని ముద్దాడమే తప్ప వారి స్థితిగతులు చూడలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి మరోసారి బట్టబయలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదేమైనప్పటికీ వారికి జీతాలు ఇచ్చే వరకు కూడా వారి
తరఫున పోరాటం చేస్తామని ఈ బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే ట్విట్టర్ గురించి పెట్టుకున్నారు. ప్రతిష్ట రైట్లీ విల్ థ్యాంక్ యూ. అసమర్థ కాంగ్రెస్ పాలనలో సంక్షేమం పడకేసింది. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతుంది. రాబడిని పెంచి ఖజానాను పరిపుష్టి చేసే దిశగా అడుగులు పడకపోవడంతో అనేక రంగాలు సంక్షోభంతో అల్లాడుతున్నాయి. పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. నిధుల కటకటతో సతమతమవుతోంది. పరిపుష్టికరమైన ఆర్థిక విధానాలు అవలంబించడంలో సరైన వ్యూహం లేక ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలకు మంగళం పాడిన పాలకులు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఫుల్ స్టాప్ పెడుతున్నారు. రాబడి పెంచి ఖజానాను పరిపుష్టి చేసే దిశలో అడుగులు పడకపోవడంతో అనేక రంగాలు అల్లాడుతున్నాయి. డబ్బులు లేవంటూ ఇప్పటికే పల్లె ప్రగతికి చరమగీతం పాడిన ప్రభుత్వం ఇప్పుడు పట్టణ ప్రగతికి కూడా కేటాయింపులు నిలిపేసి మొండి చెయ్యి చూపిస్తోంది. ఫలితంగా అనేక నిర్మాణాలు మధ్యంతరంగా ఆగిపోయాయి. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలకు నిధులు లేవు. పట్టణాల్లో అమలు కావలసిన అనేక కీలక కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. ప్రగతి పదంలో దూసుకుపోవలసిన నగరాలు, పట్టణాలు కేటాయింపులు లేక ఢీలా పడ్డాయి. కోట్లాది రూపాయలతో చేపట్టిన పనులు ఆగిపోయాయి. సగానికి పైగా పూర్తయిన అనేక నిర్మాణాలు మధ్యంతరంగా నిలిచిపోయాయి. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు సైతం ససేమిరా అంటున్నారు. కొంతలో కొంతైనా చెల్లింపులు జరిపితేనే పనులు ముందుకు సాగుతాయి అంటున్నారు. కాంట్రాక్టర్లు అసహనంగా మున్సిపల్ ఈఎన్సీ, ఇతర ఇంజనీరింగ్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. నగరాలు, పట్టణాల ముఖ చిత్రం మారాలని అప్పటి ప్రభుత్వం విశేషంగా కృషి చేసింది. పట్టణ ప్రగతి లాంటి పథకాలకు శ్రీకారం చుట్టింది. విజనరీ సీఎం కేసీఆర్ పట్టణాల్లోని స్థానిక సంస్థలకు నెలకు 148 కోట్లు విడుదల చేశారు. తద్వారా ఆదర్శవంతమైన అభివృద్ధి సాధ్యమైంది. ఫలితంగా రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా నిలిచి అనేక అవార్డులను సాధించింది. విదేశీ అతిథులు కూడా ఇక్కడ అమలవుతున్న అభివృద్ధి పథకాలు చూసి అబ్బురపడ్డ సందర్భాలున్నాయి. కాంగ్రెస్ పాలన వచ్చాక పురపాలక సంస్థలకు పైసా విడుదల చేయటం లేదు. దీంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ట్రీ పార్కులు, ఓపెన్ జిమ్లు, వైకుంఠ ధామాలు, మోడ్రన్ దోబీఘాట్ల లాంటి అనేక పథకాలు సడన్ గా ఆగిపోయాయి. మండే ఎండల్లో నీళ్లు పోసే దిక్కులేక హరితాహారం మొక్కలు కూడా అనేక చోట్ల మలమల మాడిపోతున్నాయి. ప్రజల నిత్యావసరాలైన కాయగూరలు, పండ్లు, పూలు, నాన్ వెజ్ ఇలా అన్ని ఒకే చోట లభ్యమయ్యేలా ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సమీకృత విపణి కేంద్రాలకు రూపకల్పన చేశారు. పాత నిర్మాణాలను తొలగించి కొత్త భవన సముదాయాలను నిర్మించే ప్రక్రియను చేపట్టారు. ఆ మేరకు కొన్ని చోట్ల వాటి నిర్మాణం పూర్తయింది. ప్రజల సౌకర్యార్థం అవి అందుబాటులోకి కూడా వచ్చాయి. కానీ పూర్తిగాని చోట్ల మాత్రం ప్రభుత్వం నిధులు మంజూరు నిలిపివేయడంతో అవి సగంలోనే ఆగిపోయాయి. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ నిర్మాణాలకు కేటాయింపులు ఆపారని, ప్రజల అవసరాల కోసం చేపట్టిన పనులపై రాజకీయం చేయటమేంటని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం 141 ఆధునిక దోబీ ఘాట్లను నిర్మించాలని తలపెట్టింది. ఆ మేరకు పైలట్ బేసిస్ మీద ఓ 10 నిర్మాణం పూర్తయింది. తరువాత మిగిలిన వాటి పనులు కూడా చేపట్టి వివిధ దశలకు చేర్చింది. అనూహ్యంగా ప్రభుత్వం మారడంతో ఉన్నపలంగా ఆ పనులు సైతం ఆగిపోయాయి. ఇప్పటి వరకు జరిగిన పనులకు డబ్బులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు కూడా చేతులెత్తేశారు. ఆఖరకు చనిపోయిన వాళ్ల అంత్యక్రియలు అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్మించాలని భావించిన వైకుంఠ ధామాల పనులు కూడా ముందుకు సాగడం లేదు. పారిశుధ్య పనుల నిర్వహణ కూడా అంతంత మాత్రమే అయింది.
చెత్త ఎత్తే నాదులు లేక ఆ దిశలో అధికారుల పర్యవేక్షణ కొరవడి పట్టణాలు, నగరాలు మురికి కూపాల్లా తయారవుతున్నాయి. బ్యాక్ టు న్యూస్. వానాకాలం పంటకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వర్షాలు సైతం పడడంతో ముందస్తుగా పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు రైతులు. అయితే వానాకాలం సాగుపై కాంగ్రెస్ సర్కారుకు ముందుచూపు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక సాగుకు ముందే రైతులకు కొట్లాట తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. విత్తనాల సరఫరాపై ప్రభుత్వం సానుకూలంగా లేదనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల కోసం రైతులు కనుక ఎరువుల షాపుల ముందు క్యూ లైన్ కడితే తీవ్ర ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. అంతేగాక విత్తనాల కొరత వల్ల నకిలీ విత్తనాల సరఫరా కూడా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి వ్యవసాయ రంగంపై నిర్లక్ష్య ధోరణినే అవలంబిస్తోంది. పెట్టుబడి సాయం మొదలుకొని పండిన పంట కొనుగోలు, ఆ పంటకు బోనస్ వంటి అంశాల్లో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించడం లేదు. ఇక మృగశిర కార్త ముంచుకొస్తున్న వానాకాలం సాగుపై సర్కార్ సోయలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ జిల్లాల్లో ఏ పంట వేయాలి, ఎన్ని లక్షల ఎకరాల్లో ఎలాంటి పంటలు వేయాలని ఇప్పటి వరకు సమీక్షలు నిర్వహించలేదు. ప్రభుత్వ తీరుపై అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. అధికారుల అంచనా మేరకు రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి ఉంచాలి కానీ అధికారులకు ఆదేశాలు ఇవ్వకపోవడంతో ఏం చేయలేకపోతున్నామని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. ఈ వానాకాలం అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత పత్తి, 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని గత సంవత్సరం అంచనా ఆధారంగా చెబుతున్నారు. అయితే ఈసారి సాగునీటి సమస్య ఎక్కువగా ఉండటం, సమయానికి రైతు బంధు రాక కల్లాల్లోనే ఇంకా ధాన్యం ఉండడంతో వానాకాలం పంటలు ఏం చెయ్యాలో తేల్చుకోలేకపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 44.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా సాగునీరు లేక వరికి బదులు ఈసారి అదనంగా మరో 15.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అందుకనుగుణంగా విత్తనాలు మాత్రం అందుబాటులో లేకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పత్తి విత్తనాల షాపుల ముందు పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఈ విత్తనాల కొరత ఉందని రైతులు మండిపడుతున్నారు. దీంతో దళారులు నకిలీ విత్తనాలు అమ్ముతూ మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. విత్తనాల కొరత అరికడితే నకిలీ విత్తనాల అమ్మకం ఉందని చెబుతున్నారు. పత్తి విత్తనాలను పూర్తి స్థాయిలో ప్రైవేట్ కంపెనీలే అమ్ముతున్నాయి. అయితే కొన్ని కంపెనీల విత్తనాలనే రైతులు కొనడం జరుగుతుంది. ఆ మేరకు ఆయా కంపెనీ విత్తనాలను అందుబాటులో లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. గత ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేసి రైతులకు కావలసిన విత్తనాలను అందుబాటులో ఉంచేది. అంతేకాదు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. వానాకాలం సమీపిస్తున్న వేళ విత్తనాల కొరత లేకుండా, నకిలీ విత్తనాల బెడద లేకుండా చూడాలని, అంతేకాకుండా ఈసారి 24.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వానాకాలం కోసం సిద్ధం చేయనున్నారు. అందులో 10.40 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎన్పికేను రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్కు 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించారు. పత్తి విత్తనాలు 54,000 క్వింటాళ్లు అవసరం. సోయాబీన్ విత్తనాలు 1.49 లక్షల క్వింటాళ్లు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కంది విత్తనాలు 16,950 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 13,800 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేసేలా చూడాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేసేలా చూడాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
మేడిగడ్డ ప్రాజెక్టుపై కేసీఆర్ మాటే చివరికి నిజమైంది. పిల్లర్లు కుంగినా కాపర్ డ్యాం నిర్మించి నీటిని ఎత్తిపోయొచ్చని కేసీఆర్ అప్పుడే సూచించారు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కేసీఆర్ను బద్నాం చేయాలనే లక్ష్యంతోనే కాళేశ్వరంపై చిల్లర రాజకీయాలు చేసింది. మేడిగడ్డలో ఒక్క సాంకేతిక లోపాన్ని సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టే నిష్ప్రయోజనమని తప్పుడు ప్రచారానికి కాంగ్రెస్ పూనుకుంది. రైతుల కోపాగ్నికి జడిసి మరమ్మతులకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్కు తత్వం బోరపడలేదు. నిన్నటిదాకా ప్రాజెక్టే నిరర్ధకం, నిష్ప్రయోజనమని మాట్లాడిన నోటితోనే ఇప్పుడు మరమ్మతులు చేసి నీటిని ఎత్తిపోస్తామని కేబినెట్ సమావేశంలో ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినా పెడచెవిన పెట్టి పిల్లర్ల కుంగుబాటుపై రాద్ధాంతం చేసి లక్షలాది ఎకరాలను ఎండబెట్టి చివరికి రైతుల ఆగ్రహాన్ని చవిచూశాక ఇప్పుడు తప్పు తెలుసుకున్నది. దీంతో కేసీఆర్ చెప్పిన మాటలే నిజమయ్యాయి. ప్రాజెక్టును బంద్ పెట్టడం వల్ల జరిగిన నష్టమేంటో తెలియడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బరాజ్ మరమ్మతులకు సంసిద్ధత తెలిపింది. మేడిగడ్డలో ఒక్క సాంకేతిక లోపాన్ని సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టే నిష్ప్రయోజనమనే తప్పుడు ప్రచారానికి కాంగ్రెస్ పూనుకున్నది. ఇదే ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకుని రాజకీయ లబ్ధి కోసం అన్నారం, సుందిళ్ల బరాజులు కూడా కూలిపోతాయంటూ విషం చిమ్మింది. అధికారంలోకి వచ్చాక బరాజ్ మరమ్మతులు మాని రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలి కేవలం రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసుకున్నది. ప్రాజెక్టు పేరిట కేసీఆర్ను బద్నాం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నది. మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా బరాజులను సందర్శించి మరీ అవి నిష్ప్రయోజనం, నిరర్ధకం, వృధా అంటూ కొండెక్కి చూశారు. అసెంబ్లీ వేదికగా అబద్ధపు ప్రచారం చేశారు. నీటి ఎత్తిపోతలు ఆపేసి అప్పటి బరాజులో నిల్వ ఉన్న నీటిని సైతం దిగువకు వృధాగా వదిలేశారు. ప్రాజెక్టు పరిధిలోని లక్షలాది ఎకరాలు సాగునీరందక ఎండిపోయాయి. 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు పడిపోయాయి. ఫలితంగా రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. మేడిగడ్డ బరాజ్ను పునరుద్ధరించవచ్చని, అది పెద్ద సమస్య కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణులు సైతం మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెబుతూ వస్తున్నారు. మేడిగడ్డ బరాజ్ ఎగువన చిన్నపాటి అడ్డుకట్ట వేస్తే నీటిని లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని నొక్కి చెప్పారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రైతుల్లో అసహనం, ఆగ్రహం పెరిగాక ఇప్పుడు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికను ముందుకు పెడుతూ బరాజ్లను మరమ్మతులు చేయించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. వచ్చే వానాకాలంలో నీటిని లిఫ్ట్ చేసే అంశాలపైన దృష్టి పెట్టినట్టు స్పష్టం చేసింది. ఇదేదో యాసంగిలోనే చేసి ఉంటే లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోకపోయేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాక్ టు న్యూస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఇవాళ మిర్యాలగూడలో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్ ని కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. తనను గెలిపిస్తే నిరుద్యోగులు, పట్టభద్రుల తరపున గలమెత్తుతానని రాకేష్ రెడ్డి అన్నారు. కూడా ఎంతో చైతన్యవంతమైన ప్రదేశం ఇది. మన రాష్ట్ర జీడిపికి కూడా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఒక ప్రాంతం. మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, విద్యావంతులు, వ్యాపారస్తులు ఎలా ఉన్నటువంటి ప్రాంతం. మిత్రులారా, పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు మాత్రమే ఓట్లు వేస్తారు. వాళ్ళు ఒక విజ్ఞతతో, విచక్షణతో, వివేకంతో
ఎంతో ఆలోచించి సమాజం అనేటువంటి ఒక కోణంలో ఓట్లు వేసి తీర్పునిస్తే ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంది. ఏ పార్టీకి చెందిన వారైనా మంచి మేధావులను, విద్యావంతులను, విజనరీస్ని, థింకర్స్ని ఏరి కోరి ఎంచుకొని మరి వాళ్ళు మండలి పంపుతా ఉన్నారు. పట్టభద్రులు మంచి తీర్పునిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి కూడా ఆ తీర్పు, ఆ పరంపర కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పు ఏం లేదు. ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగుతుంది. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద, నిరుద్యోగ భృతి మీద, జాబ్ క్యాలెండర్ మీద, 2 లక్షల పోస్టుల మీద, డిఏ మీద, పిఆర్సీల మీద, అన్నిటి మీద తెలంగాణ ప్రజల పక్షమై, విద్యావంతుల పక్షమై, గ్రాడ్యుయేట్ల పక్షమై, నిరుద్యోగుల పక్షమై, బీఆర్ఎస్ పక్షమై, తెలంగాణ పక్షమై తప్పకుండా గలమెత్తుతాం, గొంతెత్తుతాం, గర్జిస్తాం, పోరాడుతాం. ప్రభుత్వం యొక్క మెడలు వంచి తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నేను ఒక బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ని, ఒక గోల్డ్ మెడలిస్ట్ని, అనేక సమస్యల మీద గత 10 ఏళ్ళు కొట్లాడినటువంటి వారిని, సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. నాకు ఒక అవకాశం ఇస్తే అది ఒక విద్యావంతునికి అవకాశం ఇచ్చినట్టు, నాకు ఒక అవకాశం ఇస్తే ఒక యువకుడికి అవకాశం ఇచ్చినట్టు, నాకు ఒక అవకాశం ఇస్తే తెలంగాణ వాణిని వినిపించేటువంటి వారికి అవకాశం ఇచ్చినట్టుగా భావించి దయచేసి నాకు అవకాశం కల్పించాల్సిందని నేను కోరుతున్నా. నా ప్రశ్న ప్రజల కోసం తప్ప పైసల కోసం కాదు. నా పోరాటం ఒక పరిష్కారం కోసం తప్ప పైత్యం కోసం కాదు. నా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప ఆదాయం కోసం కాదు. నా మాట ఒక విజన్ కోసం తప్ప వ్యూస్ కోసం కాదు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైక్ల కోసమో, కామెంట్ల కోసమో, షేర్ల కోసమో రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం కాదు. మేము ప్రజల కష్ట సుఖాలను షేర్ చేసుకొని వాళ్ళ అభిమానాన్ని చూరగొని తెలంగాణను ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళం. అందుకోసం రాజకీయం చేసేటువంటి వాళ్ళం. కాబట్టి తేడా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో 27వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులు తెలియజేయండి. సీరియల్ నెంబర్ 3లో నా పేరు ఉంటుంది, ఏనుగుల రాకేష్ రెడ్డి అని. దాని పక్కన బాక్స్లో 1 అనేటువంటి సంఖ్య వేసి దయచేసి నన్ను ఆశీర్వదించండి. మిర్యాలగూడలో చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా మిర్యాలగూడ అభివృద్ధిలో నేను సైతం పాల్పంచుకుంటా. ఆ మిగిలిపోయినటువంటి పనుల్లో కొన్ని కనుక మేము పూర్తి చేస్తాము. తప్పకుండా ఇక్కడ గ్రంథాలయం కానీ, ఇక్కడ ఇంకా ఇతరత్ర నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి జిమ్కి సంబంధించినటువంటి పరికరాలు కానీ, వీటన్నిటి విషయంలో తప్పకుండా మేము చొరవ తీసుకుంటాం. మిర్యాలగూడ పట్టణాన్ని, నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తాం. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 30,000 ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజును 100లో పెంచితే పీసీసీ అధ్యక్షుడిగా గగ్గోలు పెట్టిన రేవంత్ ఇవాళ టెట్ రుసుమును 1000కు పెంచారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇల్లందులో జరిగిన గ్రాడ్యుయేట్స్ మీటింగ్ లో కేటీఆర్ పాల్గొన్నారు. 5-6 నెలల కిందట ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏమని? 6 గ్యారంటీలని, గతంలో ఎన్నడూ చేయని విధంగా గత తప్పులన్నీ సవరించుకొని బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తామని ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి మొత్తానికి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మార్పు కూడా అప్పుడప్పుడు మంచిదే. ఎందుకంటే ఇవాళ 5-6 నెలల్లోనే తెలంగాణలో ప్రజలకు కూడా అర్థమైంది. మార్పు మార్పు అని ఓటేసిన పాపానికి ఏం జరిగింది, ఏం జరుగుతా ఉందనేది కూడా అర్థమవుతా ఉంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మేము చాలా వర్గాలు ఎవరైతే ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిన మరి సోదరులు ఉన్నారో వాళ్లకు దురదృష్టవశాత్తు దూరమైన, ముఖ్యంగా నిరుద్యోగులు, యువత. ఎందుకో తెలియదు కానీ 10 సంవత్సరాలలో, గత 10 సంవత్సరాలలో భారతదేశంలో ఎక్కడా చేయనంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కోసం పనిచేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అది గవర్నమెంట్ సెక్టర్లో ప్రభుత్వ ఉద్యోగాలలో 2 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలో మొత్తం 10 ఏళ్లలో ఏదన్నా ఒక్క ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేసిందా అని చెప్పి రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని ఎన్నికల సమయంలో అడిగితే
సమాధానం లేదు. ఈరోజు మళ్ళీ అడుగుతా ఉన్నా, 2014 నుంచి 2024 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసింది. ఇది నేను లెక్కలతో సహా నేను మీ ముందు పెడతాను. 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ప్రైవేట్ రంగంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రయత్నం కూడా బలంగా చేసినాం. పెట్టుబడులు కూడా తెచ్చినాం. బలమైన ప్రయత్నం చేసినాం. హైదరాబాద్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు కూడా ప్రయత్నం చేసినాం. ఇది కూడా మేము సరిగ్గా చెప్పుకోలేకపోయినాం. మరి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్న మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య ఈరోజు 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఒకవైపు విద్యా వ్యాప్తికి, మరొక వైపు ఉపాధి కల్పనకి, ప్రభుత్వ రంగంలో కొలువులకి, అదే మాదిరిగా అన్నింటికి మించి ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులకి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం. ఇవాళ ఆయన చెప్తున్నాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఇచ్చిండు 30,000 ఉద్యోగాలు? ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత నియామక పత్రం అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది? ఇప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ధైర్యం చూడండి. పిల్లలు పుట్టినరంట, పెళ్లి కాలేదంట, సంసారం అయిపోయిందంట, పిల్లలు మాత్రం పుట్టినరంట. ఎట్లా పుట్టినరా? నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు, పరీక్ష పెట్టలేదు, ఇంటర్వ్యూ కాలేదు, పిల్లలు ఎట్లా పుట్టిన స్వామి? ఉద్యోగాలు ఎన్నికలు వచ్చినాయంటే బుకాయిస్తున్నాడు, దబాయిస్తున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన పో అంటున్నాడు. ఆయన ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఇవాళ మళ్ళొక్కసారి మిమ్మల్ని పిచ్చోళ్ళం చేయడానికి నోటికొచ్చిన వాగుడు వాగుతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఆ 30,000 ఉద్యోగాల నియామకాలన్నీ జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కేవలం కాగితాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెట్ పరీక్షకు 400 రూపాయలు ఫీజు పెడితే ఇదే రేవంత్ రెడ్డి గారు నానా యాగి చేసి 400 ఫీజు పెడతారా అన్నాడు. మరి ఇవాళ అసలు పరీక్ష ఫీజు లేకుండా పెడతా అన్నాడు. ఇవాళ టెట్ పరీక్షకు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,000 రూపాయలు పెట్టింది ఫీజు. 400 ఫీజును 2,000 చేసింది. అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఆలోచించండి. అక్కడ మోడీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు కూడా కూడబలుకున్నారు. రేపటి రోజున సింగరేణి కూడా తప్పకుండా ప్రైవేటు పరం చేస్తారు. అది కూడా అడ్డుకోవాలంటే రేపు ప్రశ్నించేటోళ్ళు ఉండాలి, కొట్లాడేటోళ్ళు ఉండాలి, గల్లా బట్టి నిలదీసేటోళ్ళు ఉండాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ ఎన్నికతో ప్రభుత్వం కూలిపోయేది లేదు, పడిపోయేది లేదు. కానీ ఈ ఎన్నికతో మీరు ఒక సరైన అభ్యర్థిని ఎంచుకుంటే మాత్రం ప్రభుత్వాన్ని రేపటి రోజున మీ తరఫున నిలదీసే హక్కు వస్తుంది. నిలదీసి, నిగ్గదీసి గట్టిగా అడిగే సత్తా ఉన్నవాడు అక్కడ ఉంటే మీకు లాభం జరుగుతుంది, రాష్ట్రానికి కూడా. మీడియాలో, యూట్యూబ్ లో బాకాలు ఉండే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, కానీ తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వాన్ని సవాల్ చేసి, ప్రభుత్వాన్ని మీ తరఫున గొంతు విప్పి, ఏమైంది మెగా డిఎస్సి, ఎందుకు పెడుతున్నావు పరీక్షలకు ఫీజులు, నిరుద్యోగుల తరఫున రేపటి రోజున 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని చెప్పే ఒక విద్యావంతుడు అక్కడ. మీరు ఇళ్ళ నుంచి కూడా పెద్ద ఎత్తున రాకేష్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పాటుపడిన కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతు ఇవ్వండి. హామీలు అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పట్టభద్రులంతా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. అందుకు ముందు దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ తండ్రి కనీలాల్ చిత్రపటం వద్ద నివాళి అర్పించిన హరీష్ రావు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. నా విజ్ఞప్తి, రాష్ట్రంలో అనేక ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఎన్నో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, యాజమాన్యాలు అందరికీ కూడా నా విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కించింది.
గత ప్రభుత్వం ఉండగా మేము మార్చ్ ఏప్రిల్ మే నెలలో పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్కు నిధులు విడుదల చేసేవాళ్ళం. ఇవాళ చాలా కాలేజీలు యాజమాన్యాలు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇటు ప్రైవేట్ కాలేజీలను అందులో పనిచేసే సిబ్బందిని ఇవాళ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని, యాజమాన్యాలు పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. అందువల్ల ఆ కాలేజీల యాజమాన్యాలు, కాలేజీల్లో పనిచేసే సిబ్బంది అందరూ కూడా మీరందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో రాకేష్ రెడ్డిని బలపరచాలని పిలుపునిస్తా ఉన్నాం. మీకోసం శాసన సభలో, శాసన మండలిలో మీ పక్షాన మేము పోరాడతాం. కానీ ఈ ప్రభుత్వం 100 కోట్ల రూపాయల జర్నలిస్ట్ సంక్షేమ నిధి ఇస్తామని 100 పైసలు కూడా ఇవ్వలేదు. ఇవాళ మేధావులు జర్నలిస్టులకు కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. మీరందరూ కూడా రాకేష్ రెడ్డి గారిని గెలిపించండి, బలపరచండి. మరి 100 కోట్లు ఇస్తామని 100 పైసలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మా జర్నలిస్ట్ సంఘాలను, జర్నలిస్టులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతుంది, చేతలు మాత్రం గడప దాటలు. మేము తడిసిన వడ్లు కొంటాం, తరుగు లేకుండా కొంటాం, చివరి గింజ దాకా కొంటామని డైలాగులు కొడుతుంది. ఇవాళ ఎక్కడ చూసినా 4 కిలోలు 5 కిలోల తరుగు రాష్ట్రంలో పెడతా ఉన్నారు. ధాన్యం తడిచిపోయి మొలకెత్తినా కూడా కొనే దిక్కు లేదు. తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో రైతులు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఆఫీసులు దాటలేరు, సెక్రటరియట్ దాటలేరు. మంత్రులు కానీ, ఉన్నతాధికారులు కానీ ఎవరు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. 20 రోజులు, 30 రోజులు, 40 రోజుల నుంచి మార్కెట్ యార్డులలో రైతులు పడిగాపులు వేస్తూ ఉన్నారు. అయినా ధాన్యం కొనే దిక్కు లేదు. నాటి కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూశాం. నేటి కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసే పరిస్థితి వచ్చింది. ఏ రైతును గదిలించినా దీన పరిస్థితి. ఇలా ముఖ్యమంత్రి గారు ఓట్లు డబ్బలు పడంగానే తెల్లారి దొడ్డువాట్లకు బోనస్ లేదనే సావు కబురు చల్లగా చెప్పిండు. ఈ మాట డబ్బల ఓట్లు పడకముందు చెప్తే రైతులు తమ సంగతి చూపిస్తారు. మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కిండ్రు, చేతులు ఎత్తేసిండ్రు. గ్యారంటీల అమలు విషయంలో మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయడం అంటే వాళ్ళ మోసాలను, మనం వాళ్ళ అబద్ధాలను ఆమోదించినట్టు అవుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.